हाई नमस्ते फ्रेंड्स वेलकम बैक माय चैनल इंडियन रूपीस ट्रिबुल फ्रेंड्स మేమైతే కొల్లాం వచ్చాము కొల్లాంలో అన్లోడ్ అయిపోయింది నీట్ గా ఫ్రెష్ అప్ అయిపోయాం ఇక్కడ నుంచి మాకైతే లోడ్ దొరికింది ఫ్రెండ్స్ అనంతపురానికి పైనాపిల్ లోడ్ అయితే వచ్చింది లోడింగ్ అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి లోడింగ్ వచ్చేటప్పటికి మాకు 140 కిలోమీటర్స్ చూపిస్తుంది దాదాపు 4 అవర్స్ అయితే చూపిస్తుంది టైము వాళ్ళకి ఫోన్ చేసాము మేము ఎంత దూరంలో ఉన్నాము కొంచెం టైం పడుతుందని సరే రండి వెంటనే లోడ్ చేస్తామని చెప్పారు ఇక మేమైతే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మాకైతే 4 అవర్స్ జర్నీ ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే లోడ్ చేస్తా అన్నారు లోడ్ చేసుకొని బయలుదేరాలి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత లోడింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రూట్ అంతా మెయిన్ రూట్ అన్నమాట ఇది కేరళలో ఈ రూట్ అంతా వర్క్ జరుగుతుంది దాదాపు మేము రాత్రి వచ్చే రూట్ అంతా వర్కే అన్నమాట చాలా లేట్ అయిపోయింది జర్నీ అనేది మాకు డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఈ రకంగా ఉండే చూసారుగా ఇదే విధంగా ఉంది బారుకి ఇదే విధంగా ఉంది కొచ్చి నుంచి అయితే స్టార్ట్ అయింది వర్క్ చేయటం ఈ రూట్లో వచ్చే వాళ్ళైతే మనం తెలిసిన వాళ్ళైతే ఎవరైనా ఈ రూట్ చేంజ్ చేసుకొని రండి ఎందుకంటే బారుకి వర్క్ జరుగుతుంది ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి బారుకి సిగ్నల్స్ అనేవి బారుకి ఉన్నాయి ఇబ్బంది అవుతుంది జర్నీ అసలు సాగట్లేదు చూస్తున్నారుగా ఈ రకంగా వర్క్ జరుగుతుంటే మనకి జర్నీ అనేది సాగదు ఎవరైనా మెయిన్ రూట్ కొచ్చి టు కొల్లాము త్రివేంద్రం వెళ్ళే వాళ్ళు రూట్ ఏమైనా ఈ రూట్లో వస్తుంటే కొంచెం చేంజ్ చేసుకొని రండి రూట్ అయితే బాగా వర్క్ జరుగుతుంది ట్రాఫిక్ అయితే మాత్రం విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే తిరుచూరు నుంచి స్టార్ట్ అయ్యాము తిరుచూరు నుంచి భారీ ట్రాఫిక్ కాకపోతే తిరుచూరు నుంచి కొచ్చి దాకా అయితే రూట్ కొంచెం బాగుంది ఎంత ట్రాఫిక్ ఉన్నా తిరుచూరు ఇక అక్కడి నుంచి మాకు కొచ్చి నుంచి అయితే ఇక రూట్ అయితే బారికి వరకే అసలు టైం చాలా తినేసింది అనమాట రాత్రి అన్లోడింగ్ రావడానికి మేము మామూలుగా అయితే 6:30కి అట్లా రీచ్ అవ్వాల్సిన వాళ్ళం మాకు టైము బాగా లేట్ అయిపోయి 9:30, 10 అట్లా అయింది అక్కడ అన్లోడింగ్ పాయింట్కి అనుకున్న టైంలో కూడా వెళ్ళలేదు కనుక మాకు అన్లోడ్ అయితే చేయలేదు ఎర్లీ మార్నింగ్ చేశారు అన్లోడింగ్ చేసుకున్న తర్వాత ఇక కిరాయి చూసుకొని రిటర్న్ అయ్యాము చూస్తున్నాగా ఇది రోడ్ వర్క్ అయితే ఫుల్ వర్క్లో ఉంది రూట్ అయితే చూస్తున్నారుగా వెహికల్ అయితే లోడ్ అవుతుంది పైనాపిల్ లోడ్ ఇప్పుడు 4:30కి లోడ్ అయితే స్టార్ట్ అయింది పైనాపిల్స్ మొత్తం పైనాపిల్స్ అనమాట చూస్తున్నారుగా ఇవే లోడ్ చేస్తున్నారు మనకి మామూలుగా అయితే 3.5 ఇట్లా టన్నేజ్ కొడతానండి కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పటికి 1.5 టన్నే మనకి లోడ్ చేస్తున్నారు ఎందుకంటే ఇవి ఫ్రూట్స్ అనేవి కాయ అనేది తక్కువ వచ్చిందంట అందువల్ల తక్కువే లోడ్ చేస్తున్నాం అని చెప్పారు ఫ్రెండ్స్ మాకైతే ఇక్కడ కేరళ నుంచి అయితే లోడ్ అయిపోయింది పట్టాది కట్టేసుకున్నాము ఇక నీట్గా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మాకైతే ఇప్పుడు లోడ్ అయితే రాయవేలూరు తమిళనాడు మనకి అక్కడ చిత్తూరు బోర్డర్ దగ్గరే అనమాట రాయవేలూరు అనేది ఇంకా మన ఆంధ్ర కూడా దగ్గరలో ఉండిద్ది అది ఇంకా అక్కడికైతే లోడ్ అయిపోయింది మొత్తం అంతా రెడీ అయింది ఇక్కడ నుంచి బిల్ అవి ఇచ్చేసారనమాట పైనాపిల్ లోడ్ ఇది ఇంకా ఇక్కడ నుంచి అయితే మేమైతే బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి మాకు 600 కిలోమీటర్స్ దాకా చూపిస్తుంది మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బయలుదేరుతున్నాం మాకైతే 12 అవర్స్ చూపిస్తుంది జర్నీ ఇక్కడ నుంచి చూద్దాము ఇక్కడ అలాగే వెళ్ళేదారిలో ఘాట్ సెక్షన్లు కూడా ఉన్నాయి మరి ఆ రూట్ వెళ్ళడానికి ఎట్లా ఉండిద్ది ఏంది అనేది చూద్దాం మొత్తం ఇక్కడైతే మేము బయలుదేరుతున్నాం కేరళ నుంచి ఇప్పుడైతే స్టార్టింగ్ కళ్యాణ్ డ్రైవింగ్లో ఉన్నాడు స్టార్టింగ్లో అయితేనే మాకు ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ చూపిస్తుంది చూసుకొని పని ఆమె లేడీ డ్రైవింగ్లో ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడ మసీదులు ఎట్లా ఉన్నాయో చాలా బాగున్నాయి అన్నమాట మసీదులు కానీ చర్చిస్ కానీ చాలా బాగున్నాయి కనిపిస్తుంది కదా
మసీదులు, చర్చిలు అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇక్కడైతే. ఇప్పుడు దాకా అయితే ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గింది, బళ్ళు అయితే మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు దాకా ట్రాఫిక్ ఆగిపోయింది స్టార్ట్ అవ్వగానే. ఇప్పుడైతే కొంచెం మూవ్ అవుతా వెళ్తా ఉన్నాయి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 కానీ 5 అట్లా రీచ్ అవుతాము వేలూరు. మరి ఆ టైంలో అన్లోడింగ్ చేసుకుంటారా లేదనేది చూడాలి. మార్కెటే కనుక ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. మరి వాళ్ళు ఏమంటారో ఒకసారి ఫోన్ నెంబర్ ఇచ్చారు మాకు బిల్ మీద. ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడతాము. మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పే టైం బట్టి ఇక జర్నీ అనేది వెళ్తూ ఉంటాం అనమాట. ఏదైనా లేట్ అయ్యేస్తే మెల్లగా చూసుకొని మిడ్ నైట్ ఆపేసుకొని వెళ్తాము జర్నీలో. లేదంటే మెల్లగా ఇద్దరు ఉన్నా కనుక వాళ్ళు వెంటనే దించేసుకుంటామంటే వెళ్తూ ఉంటాం ఇద్దరం నాన్ స్టాప్గా. మార్నింగ్ అలా వెహికల్ అక్కడ పెట్టేసేస్తాం వేలూరులో. బండికి అయితే కరెక్ట్ టన్నేజ్ మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన టన్నేజ్ లోడ్ అయ్యే కన్నా ఒక 50 కేజీలు తక్కువే ఉంది. వెహికల్లో అయితే చాలా ఫ్రీగా ఉంది వెహికల్ రన్నింగ్ అనేది. వెహికల్స్ భారీగా అయ్యప్ప స్వామి వెహికల్, ఏపీ వెహికల్స్, తెలంగాణ వెహికల్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇది అయితే కర్ణాటక వెహికల్. ఈ రూటే మనకి వెనక్కి వెళ్తే శబరిమల వెళ్ళే రూట్ అనమాట. అందుకని వెహికల్స్ బాగా చూపిస్తాయి. సైడ్ అంబులెన్స్ వస్తున్నట్టుంది. అంబులెన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, చూస్తున్నారా సైడ్ ఇలా. అంబులెన్స్లు విపరీతంగా తిరుగుతున్నాయి. మరి ఇప్పుడు మేము బయలుదేరిన తర్వాత 20 కిలోమీటర్లు వచ్చాం. ఇప్పుడు రెండోసారి అంబులెన్స్ వెళ్ళింది. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ రెడ్లో చూపిస్తుంది. పని ఇక్కడ ఏదో కాలువ అయితే ఉంది. బైకర్స్ అయితే వెళ్తున్నారు. ఏంది ఇది ఇంత హైట్ వృద్ధి చేశారు, చాలా హైట్ ఉంది. బోట్లు అవి వెళ్తాయేమో. ఫ్రెండ్స్ మేమైతే కేరళ మెయిన్ హైవేకి వచ్చేసాం. తిరుచి టు కొల్లాము త్రివేంద్రం హైవే అన్నమాట ఇది. ఇక్కడికైతే వచ్చేసాం మెయిన్ రోడ్కి. ట్రాఫిక్ అయితే దాదాపు 25 కిలోమీటర్స్ రావడానికి 2 అవర్స్ పట్టింది. అసలు చాలా విపరీతంగా ఉంది ట్రాఫిక్ మేము వచ్చిన రూట్లో అయితే. ఇప్పుడే హైవేకి వస్తున్నాం. ఈ హైవే వచ్చినా ఏం ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్ నాకు తెలిసి. ఎందుకంటే వీటికి జంక్షన్స్ దగ్గర ఫ్లైఓవర్స్ ఏమి ఉండవు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగుతూ ఉండేది, సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట. బోర్కి హైవే బోర్కి చాలా ట్రాఫిక్ ఆగుతూ ఉండేది. అది కాక ఇది మంచి ట్రాఫిక్ ఉన్న టైం. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 6 అవుతుంది. ట్రాఫిక్ టైం అనమాట విపరీతంగా. Continue on National Highway 544 for 7 kilometers. మనకి దాదాపు బార్డర్ దాటేదాకా భారీ సిగ్నల్సే. అసలు ఫ్లైఓవర్స్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్స్ లాంటివి ఏమీ ఉండవు. భారీ ట్రాఫికే. చూసారుగా హైవే ఎక్కిన ఏం ప్రయోజనం అనేది ట్రాఫిక్ ఆగిపోయింది. ఫ్రెండ్స్ కేరళలో అయితే మేము వచ్చిన కాడి నుంచి ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. ట్రాఫిక్ అయితే చూస్తున్నారుగా అసలు ఎంత విపరీతంగా ఉందో ట్రాఫిక్ అయితే. ఫుల్ ట్రాఫికే. కేరళ మొత్తం ట్రాఫికే ఫ్రెండ్స్. ఇందా నుంచి వీడియోలో చూస్తుంది అదే. ఈ ట్రాఫిక్ అయితే కంట్రోల్ అవ్వలేకపోతుంది ఇక్కడైతే. రోడ్ అయితే వర్క్లు. మా నాడైతే కళ్యాణ్ రెస్ట్ రూమ్కి వచ్చి కూడా ఖాళీ లేకుండా పాపం డ్రైవింగ్ చేస్తున్నాడు. అసలు మొత్తం ట్రాఫిక్ ఆపుకోవాలన్నా రోడ్ అయినా చిన్నదైపోయిన ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సైడ్ ఆపుకోవడానికి కూడా లేదు ఇది. మనకంటే ఊరు దాటిన తర్వాత ఒక 5-6 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్ల గ్యాప్ ఉండిద్ది ఊరికి. ఇక్కడ అట్లా లేకుండా ప్రతి రోడ్డు బారికి ఇల్లే లేదా షాపులని ఏ ఒకటి ఉంటానే ఉన్నాయి అన్నమాట బారికి. ఇది ఇక్కడ ఇదైతే ట్రాఫిక్ చూడండి. ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే ఎట్లా ఆగిందో. వెహికల్స్ ఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఇది పరిస్థితి. ఫుల్ ట్రాఫిక్ జామ్.
ఫ్రెండ్స్ మళ్ళీ రిటర్న్లో ఇదే రూట్లో వస్తున్నాం అనమాట. టన్నెల్ కనిపిస్తుందిగా, చాలా పెద్దది టన్నెల్. ఇదైతే దాదాపు 1.5 కిలోమీటర్ ఏమున్నట్టుంది టన్నెల్. ఇది వచ్చేటప్పటికి కేరళలో అనమాట, తిరుచూరు దగ్గరలో ఉంది. చూస్తున్నారు కదా ఎంత పెద్దదో, చాలా బాగుందన్నమాట టన్నెల్ కూడా. 3 లైన్ టన్నెల్ ఇది. ఇటువైపు ఇది ఒకటి వెళ్ళేదన్నమాట, మళ్ళీ రైట్ సైడ్లో మళ్ళీ వచ్చేది ఉంది, అది 3 లైన్స్. ఇక ఇవన్నీ ఆ పక్క లైన్లోకి, ఎవరైనా ఆ లైన్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అట్లా కటింగ్లో నుంచి ఆ సైడ్కి వెళ్ళిపోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. నైట్ చాలా బాగుంది. మేము మొన్న వచ్చిన రోజు అయితే నైట్ అదే ఈవినింగ్ వచ్చామన్నమాట, డే టైంలో. ఇప్పుడు నైట్ అయితే రిటర్న్లో వెళ్తున్నాము ఈ టన్నెల్లో. చూసారు కదా చాలా పెద్దది ఇది, దాదాపు 1.5 కిలోమీటర్ దాకా ఉంది. ఇదిగో ఇక్కడ ఒక కటింగ్, మళ్ళీ అటువైపు ఉన్న టన్నెల్లోకి వెళ్ళడానికి 2 టన్నెల్స్ అనమాట, వెళ్ళడానికి ఒకటి రావడానికి ఒకటి. చాలా బాగుంది. ముందుకు కానీ రైట్ తీసుకొని ముందుకు కానీ. చూసారా ఇంకా చాలా ఉందన్నమాట ముందుకి, చాలా బాగుంది. ఇప్పుడు నైట్ జర్నీ కనుక లైట్స్ అన్నీ ఆన్లో ఉండి చాలా బాగుంది అన్నమాట టన్నెల్ చూడడానికి. పక్కన కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ అనేది, అదేమన్నా అటు వెళ్తుంది కేరళ సిటీలో, అది కేరళ స్టేట్లోకి వెళ్తుంది వెహికల్స్ అన్నీ. ఇదేమన్నా ఇక రిటర్న్ తమిళనాడు సైడ్ వెళ్ళిపోతున్నాం మేము ఈ రూటు. చాలా బాగుంది టన్నెల్ అనేది, చాలా పెద్దది అనమాట, బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తమిళనాడులో వచ్చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ కోయంబత్తూరు దాటాము. కోయంబత్తూరు దాటి ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చాము. తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ ఇది. మేమైతే కోయంబత్తూరు, ఈ రోడ్డు, సేలం క్రాస్ అయిపోయాం. ఇప్పుడు దగ్గరలో అయితే ధర్మపురి ఉంది. ధర్మపురి, కృష్ణగిరి, ఇక నెక్స్ట్ ఇక రాయవేలూరు వెళ్ళిపోవటం. ఇంకా మాకు 180 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇప్పుడైతే టైం వచ్చేటప్పటికి 3:40 అవుతుంది. మామూలుగా అయితే మాకు అక్కడ టైం చూపించింది 4:40 అట్లా రీచ్ అవుతామని చూపించింది. ఇప్పుడు టైం అయితే పెరిగింది, 6:20కి అట్లా వెళ్తామని టైం చూపిస్తుంది. ఇంకా మాకు 2.5 అవర్ పట్టేటట్టుంది జర్నీ ఇక్కడ నుంచి. చూద్దాం. మిడ్ నైట్ అంతా డ్రైవ్ చేసాము, అక్కడక్కడ కొంచెం నిద్ర వచ్చి ఆపుకున్నాము, కొంచెం అక్కడే లేట్ అయింది. జర్నీ అయితే ఇట్లా ప్రశాంతంగా సాగుతుంది. అక్కడ కేరళలో మొత్తం ట్రాఫిక్ జామే, చాలా చిరాకు వచ్చేసింది అక్కడైతే. మన రూట్కి వచ్చిన తర్వాత చూడండి ఎంత ఫ్రీగా ఉందో.
9:20 అవుతుంది. మేమైతే రాయవేలూరుకి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్, ఒక 40 కిలోమీటర్స్లో. వాళ్ళకైతే కాల్ చేసాము, అన్లోడింగ్ అయితే చేసేసుకుంటా అన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ మేము రాయవేలూరు నుంచి మళ్ళీ గుంటూరు సైడ్కి వెళ్ళాలంటే మళ్ళీ డిస్టెన్స్ ఉంది. ఏదైనా లోడ్ చూసుకోవాలి కనుక వేరే వాళ్ళు ఫోన్ చేస్తే లోడ్ ఉంది అన్నారు. మరి మాకు అన్లోడింగ్ చేసుకొని వెళ్ళే వరకు ఉండిద్దా లేదా అనేది చిన్న డౌట్ అనమాట. వెంటనే అందుకనే వాళ్ళకి ఫోన్ చేసి అడిగాం, అన్లోడ్ చేసుకోమని. వాళ్ళు చేసుకుంటా అన్నారు. ఇకైతే వెళ్తున్నాం అక్కడికి, అన్లోడ్ చేసేసుకొని అప్పుడు లోడింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తాం అనమాట. లోడింగ్ అయితే ఉంది, మరి అది మన కోసం ఎంతసేపు ఉండిద్ది అనేది ఐడియా లేదు. వెళ్ళిన తర్వాత అన్లోడ్ చేసి ఇక వాళ్ళకి కాల్ చేస్తాం. ఉందంటే మళ్ళీ వేలూరు నుంచి ఒక 150 కిలోమీటర్స్ ఉండిద్ది, 170 కిలోమీటర్స్ దాకా లోడింగ్ పాయింట్. అక్కడ వెళ్ళిపోవాలి. అది వెళ్ళేదారే, గుంటూరు సైడ్ వచ్చే దారిలోనే. వెంకటగిరి నుంచి లోడింగ్ ఉంది, విజయవాడకు ఒకటను, నెక్స్ట్ రాజమండ్రికి ఒక లోడ్ ఉంది. 2 లోడ్లు ఉన్నాయి, ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళి టైం చూసి దాన్ని బట్టి ఏ లోడ్ ఉంటే ఆ లోడ్ వేసుకుంటాం అనమాట. ఫ్రెండ్స్ వేలూరు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మార్కెట్కి. వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. షాప్ అయితే ఇదే, మన అన్లోడింగ్ చేయాల్సిన షాపు చూస్తున్నారుగా, ఇదే అన్లోడింగ్ పాయింట్. ఇది వెహికల్ అయితే ఇవి. మనం అక్కడ చూపించిన టైంకను ఇక్కడికి దాదాపు ఒక 1.5 అవర్ అయితే లేట్ అయింది. మేము మధ్యలో భోజనం అవి చేసే నైట్ కొంచెం మధ్యలో టీ అయి తాగుతూ వచ్చాం కనుక అక్కడక్కడ ఆగాం, అందువల్ల లేట్ అయింది. పర్లేదు, వాళ్ళైతే మనకి టైం అని లేట్ అయిందని ఏం అడగలేదులే, కానీ వచ్చాము. అన్లోడింగ్ అయితే చేస్తా అన్నారు. ఇప్పుడు చేసే టైంని బట్టి లోడింగ్ ఉందని చెప్పానుగా, ఆ లోడింగ్ అయితే ఫోన్ చేయాలి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాడు కూర్చొని? అది లోడ్ దించుకుంటుంటే, లోడ్ దించుతుంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అయిపోయింది.